జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో RRR తర్వాత రాబోతున్న ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ అయిన దేవరా సినిమా అన్నది పక్కా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ట్రేడ్స్ వర్గాలు కొన్ని ట్వీట్స్ వేస్తూ చెప్తున్నారు. అవేంటి అండ్ ఈ మూవీ మీద నాకున్న నమ్మకాలు ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్ అండ్ కట్ గా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అన్నది క్లియర్ కట్ గా క్లారిటీ వస్తుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పక్కా వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్లో కంటెంట్ ని వన్స్ విజిట్ చేసి చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే మొదలు పెడుతున్నా. ఫస్ట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కోసం మాట్లాడుకుందాం. గ్లిమ్స్ చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే మన టాలీవుడ్ మూవీయా హాలీవుడ్ మూవీయా అన్నట్టు అనిపించింది. బికాస్ మూవీ టీం వాళ్ళు బడ్జెట్ లో గానీ క్వాలిటీలో గానీ అసలు ఎటువంటి కాంప్రమైజ్ కూడా అవ్వకూడదు అనుకున్నారేమో, అంత క్లీన్ గా ఉంది గ్లిమ్స్ అన్నది. సెకండ్ వన్ సాంగ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వచ్చిన 2 సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తుంది. యూట్యూబ్ లో ఏకంగా ఒక్కో సాంగ్ కి 60 మిలియన్ చొప్పున వ్యూస్ ని గెయిన్ చేసుకుని టాప్ ట్రెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ నుంచి సైఫ్ అలీ ఖాన్ గారిది మొన్న వచ్చిన భైరా టీజర్ కోసం మాట్లాడుకుంటే ది మ్యాన్ ఆఫ్ మాసెస్ అయిన ఎన్టీఆర్ గారికి ఆపోజిట్ గా ఉన్న విలన్ ని ఏ రకంగా చూపిస్తాడో మన కొట్టాల శివ గారని చాలా టెన్షన్ పడ్డా. బట్ వచ్చిన టీజర్ కట్ చూసాక ఆ 20 సెకండ్స్ లోనే సైఫ్ అలీ ఖాన్ లుక్స్ కానియొచ్చు అండ్ బాడీ స్టైల్ కానియొచ్చు వేరే లెవెల్ లో చూపించారనిపించింది. వీళ్ళకి ఈ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తుంటే పార్ట్ 2 లో మెయిన్ విలన్ గా బాబీ డియోల్ గారు కనిపించబోతున్నారు. పార్ట్ 1 లో అంతగా స్కోప్ లేనప్పటికీ పార్ట్ 2 లో మాత్రం బీభత్సం సృష్టిస్తాడంట. అలా చెప్తుంటేనే మన కొరటాల శివ గారు బాబీ డియోల్ గారిని ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఎక్సైట్మెంట్ గా ఉంది. అండ్ RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ రేంజ్ లో పాన్ ఇండియా వైడ్ గా కూడా ఒక మార్కెటింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఆ మార్కెటింగ్ అన్నది ఎలా బిల్డ్ చేసుకుంటూ ఇంకా హై లెవెల్ కి తీసుకుని వెళ్తాడో మనం ఈ దేవర ద్వారా చూడొచ్చు. అండ్ రాజమౌళి గారి డైరెక్షన్ లో ఎవరైనా హీరో ఒక సినిమా చేస్తే ఆఫ్టర్ ఆ హీరో ఏ సినిమా చేసినా సరే పక్కా ఫ్లాప్ అవుతుంది. ఆ మిత్ ఇప్పుడే కాదు గత 5 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. సో ఆ మిత్ ఫర్ ది ఫస్ట్ టైం మన జూనియర్ ఎన్టీఆర్ గారే దేవర సినిమాతో బ్రేక్ చేస్తారేమో అని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. బికాస్ మూవీలో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, గ్లిమ్స్ అండ్ టీజర్ కట్స్ మొత్తం క్లియర్ గా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది అనిరుద్ధ్ గారి బీజం కూడా వేరే లెవెల్ లో ఇస్తున్నారు. అండ్ ఎన్టీఆర్ గారు కూడా తన బెస్ట్ స్క్రిప్ట్ సెలక్షన్ ని ఫ్యాన్స్ కోసం సరిగ్గా ఆలోచించి లాస్ట్ కొన్ని సినిమాలుగా హిట్స్ కొడుతూ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ వరకు వెళ్తున్నాడు. సో ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుద్దని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. మరి నాతో పాటు ఎంతమంది నమ్ముతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో #దేవర అని నింపి పడేసి అండ్ ఛానల్ ని వన్స్ విజిట్ చేసి చెక్ చేసి కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం వీడియోని షేర్ చేయకుండా మర్చిపోద్దు. ఇదే మామ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.